హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఈ రోజు వీడియోలో నేను మీరు కూడా ట్రేడింగ్ లకు రావాలి అనుకుంటే, అంటే మీరు ఒక బిగినర్ అయినా సరే, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ట్రేడింగ్ జర్నీ లోకి రావాలి అనుకుంటే, సో ఈ రోజు వీడియోలో గైస్ నేను మీకు 5000 రూపీస్ తోని మీరు ఏ విధంగా అయితే ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు, అండ్ ట్రేడింగ్ ఎట్లా నేర్చుకోవాలి, ఏంది మీరు ఎట్లా చేస్తే బెటర్ గా ఉంటది, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కూడా ఒక ట్రేడ్ తీసుకొని చూపిస్తా, అండ్ స్టాక్స్ లో కూడా ఒక ట్రేడ్ అయితే తీసుకొని చూపిస్తా 5000 రూపీస్ తోని. సో మీరే డిసైడ్ అవ్వచ్చు మీరు దేంట్లో ట్రేడింగ్ చేస్తే బెటర్, మీరు ట్రేడింగ్ చేయాలా చేయకూడదా, మీకే అర్థమైతుంది, మీకే నాలెడ్జ్ వస్తుంది అన్నట్టు. ఈ వీడియోని డెఫినెట్లీ అయితే చూడండి. మీరు ఒక ప్రో అయినా సరే, లేదంటే మీరు ఒక బిగినర్ అయినా సరే, మీకు ఈ వీడియోతో చాలా నేర్చుకునేకి అయితే దొరుకుతుంది. డెఫినెట్లీగా కంప్లీట్ గా అయితే చూడండి. అండ్ గైస్, మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి బ్రో ఇప్పుడే, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్న బ్రదర్స్, ఓకేనా? సో ఇంకోటి చెప్తున్నా, మీరు ఒక బిగినర్ అయినా సరే, సో మీరు ఇప్పటి వరకు టీమేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే మీరు దేంట్లో అయినా సరే ఓపెన్ చేసుకోండి, మీ ఇష్టము. సో ఏంజిల్ 1 లో ఓపెన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఏంజిల్ 1 లింక్ ఇచ్చిన ఓపెన్ అయితే చేసుకోండి బ్రదర్స్, సరేనా? సో ఎనీవేస్, సో ఇప్పుడు గైస్ మీరు ఒక బిగినర్ కాబట్టి మీరు ఒక 5000 తోని ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం, సో ఇక్కడ మనము ట్రేడింగ్ అనేది ఎన్ని రకాలు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తా, సరేనా? సో ఒకటి గైస్, మనము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కూడా ట్రేడింగ్ చేయొచ్చు, లేదంటే స్టాక్స్ లో కూడా చేయొచ్చు. రెండిట్లో కూడా ఒక్కొక్క ట్రేడ్ అయితే తీసుకొని మీకు అయితే చూపిస్తా. దెన్ మీరే డిసైడ్ అవ్వండి దేంట్లో ట్రేడ్ చేయాలి, దేంట్లో ఏంది అనేది, సరేనా? సో అండ్ ఇప్పుడు నా బ్యాలెన్స్ కూడా చూపిస్తా, చూసుకోండి. నా దగ్గర కూడా 5000 రూపీస్ యాడ్ చేసుకున్నా, ఎందుకంటే 5000 తోనే మీకు చూపిస్తున్నా కాబట్టి 5000 యాడ్ చేసుకుంటే బెటర్ కాబట్టి. అండ్ గైస్, మీకు 5000 తోనే చూపించడానికి రీజన్ ఏంటంటే బ్రదర్స్, చూడండి, మీరు ఒక బిగినర్ కదా గైస్, మీరు బిగినర్ లో ఏంటంటే ఫస్ట్ లర్నింగ్ ఫేస్ లో అయితే ఉంటారు బ్రో. ట్రేడింగ్ అనేది నేనే చెప్తున్నా కదా, ట్రేడింగ్ అనేది చాలా రిస్కీగా అయితే ఉంటది. ఒకసారి ప్రాఫిట్ అవుతుంది, ఒకసారి లాస్ అవుతుంది, ఒకసారి ప్రాఫిట్ ఒకసారి లాస్. అండ్ ఇక్కడ మనం బ్రోకరేజ్ చార్జెస్ కూడా పే చేయాల్సి అయితే వస్తుంది. మన గ్రో యాప్ లో వచ్చేసి పర్ ట్రేడ్ కి ఎంత 50 to 60 రూపీస్ అట్లా తీసుకుంటున్నారు. ఏంజిల్ 1 లో అయితే ఎంత 40 రూపీస్ అట్లా తగులుతాయి అన్నట్టు, ఓకేనా? కొన్ని ఫ్రీ డిమెట్ అకౌంట్స్ కూడా ఉంటాయి, దాంట్లో ఏంటంటే మనకు చార్జెస్ ఏం తగలాయి, బట్ నేను ఇప్పటి వరకు అయితే అవి ట్రై చేయలే, చెప్తున్నా, ఓకేనా? సో కొంచెం దాంట్లో ఏంటంటే ఇష్యూస్ కూడా రావచ్చు, చాలా మంది చెప్తున్నారు ఇష్యూస్ వస్తాయి బ్రో అని, అందుకోసమే నేను సరే బ్రోకరేజ్ చార్జెస్ పోతే పోనని గ్రో యాప్ లో అయితే చేస్తున్నా. నెక్స్ట్ ఏంజిల్ 1 లో కూడా చేసి అయితే చూపిస్తా బ్రో, ఓకేనా? సో ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే 5000 తోని మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే బ్రో, మీరు కూడా ట్రేడింగ్ లో ఇంట్రెస్టెడ్ ఉంటే ఏంటంటే జస్ట్ 5000 తోనైతే స్టార్ట్ చేయండి బ్రో. ఎందుకంటే మీరు లర్నింగ్ ఫేస్ పైన ఉంటారు కదా, ఏంటంటే చెప్పిన కదా ట్రేడింగ్ అనేది మనకు రిస్కీగా ఉంటది, సో చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు. మీరు వినే ఉంటారు ఇక్కడ ఎంత 10 లకి వెళ్ళి 7 to 8 ట్రేడర్స్ లాస్ అవుతారు, జస్ట్ ఒక 1 or 2 మెంబర్స్ ప్రాఫిట్ ఉండి బయటకి అయితే వస్తారు అన్నట్టు, ఓకేనా? సో అంత రిస్కీగా అయితే ఉంటది అన్నట్టు, ఓకేనా? సో అందుకోసమే చెప్తున్నా, మీరు స్టార్టింగ్ ఫేజ్ కాబట్టి జస్ట్ ఒక 5000 యాడ్ చేసుకొని ఫస్ట్ మీరు నేర్చుకోండి మంచిగా. 5000 తోని ఎక్స్పెరిమెంట్స్ చేయండి, మంచి చూడండి ఎట్లా ఏం చేయాలి, ఏంది అనేది, ఎట్లా చేస్తే ప్రాఫిట్ వస్తుంది, ఒక మంచి సెటప్ అయితే బిల్డ్ చేసుకోండి, ఓకేనా? నాకు ఏదైతే నా సెటప్ ఉందో, నా సెటప్ కూడా మీతోనైతే షేర్ చేసేసిన ఆల్రెడీ వీడియో ఉంటది 3 ఇండికేటర్స్ పైన. సో అది కొంచెం స్కాల్పింగ్ కోసం గానీ, కొంచెం చిన్న ట్రేడ్స్ తీసుకోవడానికి నా సెటప్ అనేది కొంచెం బెటర్ గా అయితే ఉంటది అన్నట్టు, దాంతో నేను ట్రేడ్ అయితే తీసుకుంటా. ఇప్పుడు అదే సెటప్ ని యూజ్ చేసి కూడా ట్రేడ్ అయితే తీసుకుంటా, ఓకేనా? సో ఈ ట్రేడ్ నేను చూసిన తర్వాత మీకు అర్థమైతే దేంట్లో చేయాలి ఏంది అనేది, మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇట్లా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ అనేది తీసుకుందాం, తర్వాత స్టాక్స్ అయితే తీసుకుందాం, సరేనా? అండ్ మీకు కూడా అదే చెప్తున్నా, స్టార్టింగ్ లో చిన్న అమౌంట్ తో అయితే స్టార్ట్ చేయండి. ఫస్ట్ మంచిగా నేర్చుకున్న తర్వాత కొంచెం మీరు ఎక్కువ పెట్టాలి, ఎక్కువ ప్రాఫిట్ చేయాలి అనుకుంటే తర్వాత దీన్ని మీరు నేర్చుకున్న తర్వాత చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చెప్తున్నా, మీకు ఇక్కడ ఇన్వెస్టింగ్ చాలా మంచిగా ఉంటది అన్నట్టు, ట్రేడింగ్ కన్నా బెటర్ ఏదంటే ఇన్వెస్టింగ్ గైస్, ఓకేనా? సో మీరు ఎక్కువ ఇన్వెస్టింగ్ పైన ఫోకస్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటది. లేదు బ్రో నాకు డైలీ ఇన్కమ్ కావాలంటే సరే ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ట్రేడింగ్ లో ఏంటంటే మనకు రిస్క్ కూడా ఉంటది, ప్రాఫిట్ కూడా గట్టిగా ఉంటది. అదే మనం ఇన్వెస్టింగ్ అనుకోండి కొంచెం లాంగ్ టైం ఉంటది, బట్ ఎక్కువ ఏంటంటే లాస్ అయ్యి రిస్క్ అనేది తక్కువ ఉంటది అన్నట్టు, ఓకేనా? ట్రేడింగ్ ఏంటంటే కొంచెం రిస్క్ కూడా ఉంటది, ప్రాఫిట్ కూడా ఉంటది. సో మీకు రిస్క్ తోని ఇచ్చుకుంటే చేయండి ట్రేడింగ్, సరేనా? ఓకే, సో ఇప్పుడు మీకు ఆప్షన్స్ లో కూడా ఎట్లా చేయాలో చూపిస్తా, స్టాక్స్ లో కూడా చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆప్షన్స్ లో ఎట్లా చేయాలో చూసుకుందాం, సరేనా? సో ఆప్షన్స్ అంటే ఏంటంటే చూడండి గైస్, ఇక్కడ పైన కనిపిస్తాయి నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, అండ్ సెన్సెక్స్, అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అని ఈ విధంగా అయితే మనకు మన ముంగటైతే ఈ విధంగా ఇవి ఉంటాయి గైస్, ఓకేనా? సో దీంట్లో ఏంటంటే మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. అంటే దీంట్లో ఏంటంటే వాలిటిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటది అన్నట్టు, ఏంటంటే క్యాష్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటది అన్నట్టు. సో దీంట్లో ప్రాఫిట్ అయినా చాలా ఫాస్ట్ గా ప్రాఫిట్ అవుతుంది, లాస్ అయినా చాలా ఫాస్ట్ గా లాస్ అవుతుంది అన్నట్టు. అండ్ దీంట్లో ఎక్కువ మ్యానిపులేషన్ కూడా చేస్తుంటారు పెద్ద ఆపరేటర్స్, ఎందుకంటే పైసా ఎక్కడ ఉంటారో అక్కడ దొంగలు కూడా ఉంటారు కదా బ్రో, తెలుసు కదా మీకు. సో అట్లా అన్నట్టు. అదే మనకు స్టాక్స్ లో అనుకోండి, సో దీంట్లో ఏంటంటే కొంచెం మ్యానిపులేషన్ అనేది అంత ఏముండదు, అండ్ ప్రాఫిట్ అయినా కొంచెం స్లోగా ప్రాఫిట్ అవుతుంది, లాస్ అయినా చాలా స్లోగా లాస్ అనేది అవుతుంటది అన్నట్టు, ఓకేనా? ఓకే, సో మీకు రెండు కూడా చూపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆప్షన్స్ లో అయితే తీసుకుందాం. సో ఇక్కడ నిఫ్టీ 50 ఉంటది, బ్యాంక్ నిఫ్టీ ఉంటది, మీ ఇష్టం గైస్ దేంట్లో అయినా సరే తీసుకోవచ్చు ఆప్షన్స్ లో చేయాలనుకుంటే.
అనుకుంటే చూడండి ఫిన్ నిఫ్టీ అంటే ఎక్స్పైరీ అయితే నడుస్తుంది. సో ఎక్స్పైరీ అంటే ఏందో నేను ఆల్రెడీ వీడియో చేసిన, ఇప్పుడు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా పెద్దగా అయిపోతుంది కదా. సో ఓకే, నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకుంటున్నా, ఒక ట్రేడ్ అయితే తీసుకుంటాం మేము గట లైవ్ లో. సో ఇప్పుడు చూద్దాం, నా సెటప్ మంచి చూసే తీసుకుంటా ఓకేనా. ఎంత ఫాస్ట్ గా లాస్ అవుతుంది, ఎంత ఫాస్ట్ గా ప్రాఫిట్ అవుతుంది అనేది మీకే అర్థమవుతుంది సరేనా. సో దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే దీంట్లో ఆప్షన్ చైన్ అనేది ఉంటుంది బ్రో, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్స్ అయితే చూసుకుందాం సరేనా. చార్ట్స్ అయితే చూసుకుంటున్నా గైస్ ఇక్కడైతే నేను. సో ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ అయితే సెట్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా. చిన్న స్కాల్పింగ్ లాగైతే చేస్తా నేను. సో చిన్న స్కాల్పింగ్ లాగైతే చేస్తా ఓకేనా. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే చూసుకోండి మనకు డాట్ అనేది కిందికి అయితే వచ్చేసింది, అంటే పైకి వెళ్తుంది అన్నట్టు మార్కెట్. సో చూడండి చాలా మంచిగా అయితే వెళ్తుంది, అండ్ ఇది కూడా మనకు క్రాస్ చేస్తుంది అన్నట్టు, ఇది కూడా పైన సైడ్ తీసుకోమని అయితే చూపిస్తుంది. బట్ చూడండి ఇక్కడైతే రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది చూడండి, అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళందరి పైసలు అనేవి మింగేస్తుంది అన్నట్టు మార్కెట్. అట్లా చాలా ట్రాపింగ్ అనేది నడుస్తుంటది గైస్ ఓకేనా. మీకు అందుకే చెప్తుంటా, మీరు బిగినర్ అయితే స్టార్టింగ్ లో ఆప్షన్స్ లకి అయితే దిగకండి బ్రో మీకు ఓకేనా. స్టాక్స్ లకి అయితే దిగండి స్టార్టింగ్ లో, ఇంకా మీరు ఎక్కువ ఇన్వెస్టింగ్ పైన ఫోకస్ చేస్తే ఇంకా బెటర్ గా అయితే ఉంటది అన్నట్టు ఓకేనా. ఎందుకంటే బ్రో మనం కష్టపడిన మనీ అంత ఈజీగా పొడగొట్టుకోవద్దు కదా గైస్ అట్లా. సో ఏదో ఎక్కువ ప్రాఫిట్ చేద్దామని ఉన్నాయి కూడా ఇది చేసుకుంటే వేస్ట్ కదా. సో చూసుకోండి ఇక్కడ ఈ క్యాండిల్ ని చూసి తీసుకున్న వాళ్ళే చూడండి, క్యాండిల్ వచ్చి మొత్తం మింగేసింది బ్రో, చూస్తున్నారు కదా. సో భయపడి వీళ్ళు ఏంటంటే లాస్ అవుతుంది కదా అని భయపడి ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోగానే మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. ఇట్లా చాలా ట్రాపింగ్ అనేది నడుస్తుంటది చూడండి. ఇప్పుడే మనకు సిగ్నల్ అనేది ఇచ్చిండే చూడండి, మళ్ళీ మొత్తం రివర్సల్ అనేది అవుతుంది. ఇట్లా చాలా ట్రాపింగ్ అనేది అవుతుంటది ఓకేనా. సో అండ్ నేను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పైన కంప్లీట్ గా వీడియో కూడా చేసిన, ఎట్లా తీసుకోవాలి మనకు ఆప్షన్ చైన్ అంటే ఏంది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన, అండ్ మన ఇంట్రాడే పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు ఓకేనా. సో మీకు చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఆ 2 videos కూడా చూడండి బ్రో. చూడండి ఇక్కడ చూసినారా 2 క్యాండిల్స్ ఫామ్ అవ్వగానే నెక్స్ట్ క్యాండిల్ చూడండి మొత్తం మింగేస్తున్నాయి, అర్థమవుతుంది కదా. ఇంత ఇట్లా ఉంటది అన్నట్టు, చాలా రిస్కీ ఉంటది బ్రో. ఇప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే డెఫినెట్లీ ఇక్కడ లాస్ అవుతుండే. ఇప్పుడు నా ఇండికేటర్స్ ఇక్కడ మంచిగానే ఇచ్చినాయి స్టార్టింగ్ లో, అది చూసి రప్పక మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి పక్క లాస్ అవుతుండే అన్నట్టు ఓకేనా. సో ఇట్లా అండ్ 1 minute టైం ఫ్రేమ్ లో ఎక్కువ ఇక్కడ ఏంటంటే ఎక్కువ ట్రాపింగ్ కూడా నడుస్తుంటది అన్నట్టు ఓకేనా. ఎందుకంటే స్కాల్పర్స్ అందరూ 1 minute టైం ఫ్రేమ్ ని యూజ్ చేస్తారు అన్నట్టు గైస్ ఓకేనా. సో ఒక ట్రేడ్ అయితే తీసుకుంటా మీ ముంగట ఓకేనా. ట్రేడ్ తీసుకున్న తర్వాత దెన్ మీరు డిసైడ్ అవ్వండి దేంట్లో చేయాలనేది మీ ఇష్టం. నా తరపు నుండి ఇలాంటి రికమెండేషన్ అనేది ఉండదు బ్రో. నాకు ఏదైతే నాకు నాలెడ్జ్ ఉంటుందో నేను మీతో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. దట్స్ ఇట్ గైస్ ఓకే. కొంచెం వెయిట్ చేద్దాం, ఇక్కడ సెటప్ రాగానే మనమైతే ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. ఎట్లా తీసుకుంటానో చూపిస్తాం మీకు, అది కూడా చూసినారా మళ్ళీ మార్కెట్ అనేది పైకి అయితే వెళ్తుంది ఓకేనా. సో ఇక్కడ నుంచి ఒక కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా, అంటే పైన సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా. ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకున్నా. సో ఇక్కడ పుట్ సైడ్ ఉంటాయి, ఇక్కడ కాల్ సైడ్ అయితే ఉంటాయి. సో దీనిపైన క్లిక్ చేసుకుంటా సింపుల్ గా ఓకేనా. సో ఎన్ని 2 lots అయితే తీసుకుందాం ఓకేనా. బై ఎక్కువ తగులుతున్నాయి కాబట్టి 1 lot తీసుకుంటా. సింపుల్ గా బై పైన క్లిక్ చేసుకుంటా ఓకేనా. ఇట్లయితే బై చేసుకుంటాం మనము. సింపుల్ ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేస్తా గైస్. నేనైతే బ్యాక్ వచ్చి ఇక్కడ ఆప్షన్ పొజిషన్ లకైతే ఓపెన్ చేసుకుంటా. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది చూడండి, 35-40 అట్లా ప్రాఫిట్ నడుస్తుంది. ఎంత 105 కి అయితే పర్చేజ్ చేసినాం, 106 అట్లయితే నడుస్తుంది. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుని యాడ్ స్టాప్ లాస్ పైన క్లిక్ చేసుకుని స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి బ్రో మెయిన్ గా ఓకేనా. ఎంత 105 కి పర్చేజ్ చేసినాం కాబట్టి 100 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటా. టార్గెట్ అనేది ఎంత 115 అయితే టార్గెట్ అట్లా పెట్టుకుంటా ఓకేనా. 115 టార్గెట్ 10 points పెట్టుకుంటున్నా టార్గెట్. ఒకవేళ లాస్ అయితే 5 points అన్నట్టు, అర్థమవుతుంది కదా ఓకే. ఎంత 105 కొన్నామంటే 100 కి పెట్టుకుంటున్నా అందుకే ఓకే. సేల్ పైన అయితే క్లిక్ చేస్తున్నా బ్రో. ఇక్కడైతే ఇట్లా స్టాప్ లాస్ కూడా ఇట్లయితే పెట్టుకోవాలి బ్రో ఎప్పుడైనా సరే మీరు ఓకేనా. సింపుల్ గా పొజిషన్ లకి అయితే వచ్చేస్తా. సో ఇప్పుడు మనకు 106 నడుస్తుంది, 105 కన్నా 100 కి వచ్చేసింది అనుకోండి, మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది అన్నట్టు ఓకేనా. సో ఇప్పుడైతే 26 అట్లయితే నడుస్తుంది, లాస్ నడుస్తుంది, లాస్ ప్రాఫిట్ అట్లయితే నడుస్తుంది. సింపుల్ ఒకసారి చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుందాం బ్రో ఇక్కడ నుంచి ఓకేనా. సో ఇప్పుడు నేను కాల్ సైడ్ తీసుకున్నా కాబట్టి మార్కెట్ పైకి వెళ్తే మనకు ప్రాఫిట్ అనేది ఉంటది బ్రో, అర్థమవుతుంది కదా. సో ఒక చిన్న స్పైక్ ఇచ్చేసింది అనుకోండి మనకు ప్రాఫిట్ అనేది వచ్చేసేది. అండ్ ఈ 3 indicators పైన కూడా నేను వీడియో చేసిన, చూసుకోండి. మీకు నచ్చితే ఈ సెటప్ ని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆప్షన్స్ లో అయితే తీసుకున్నాం మన ట్రేడ్ అనేది. నెక్స్ట్ మీకు స్టాక్స్ లో కూడా తీసుకొని అయితే చూపిస్తాం, మీ ఇష్టం. మీకు ఏది నచ్చితే అదైతే దాంట్లో అయితే చేసుకోండి గైస్ ఓకేనా. ఓకే సో నేను ఎక్కువ సేపు కూడా వెయిట్ చేయ బ్రో, ఎగ్జిట్ అయిపోదాం సరేనా. కొంచెం ప్రాఫిట్ చూసుకొని ఎగ్జిట్ అయిపోదాం, ఎందుకంటే ఎప్పుడు రివర్సల్ అవుతుందో చెప్పలేం బ్రో. స్కాల్పింగ్ చేసుడు బెటర్ ఉంటది అన్నట్టు, ఆప్షన్ ట్రేడింగ్ లో స్కాల్పింగ్ ఇస్ బెస్ట్ ఓకేనా. సో చిన్న చిన్న ప్రాఫిట్ తీసుకోవాలి, బయటికి అయితే వచ్చేయాలి. బెటర్ ఆప్షన్ చూడండి, మంచిగా 107 దాకా 108 అట్లయితే మూవ్ అవుతుంది. 109 ఓకే చూడండి, 109 ఓకే. 1 level చూడండి ఎంత ఫాస్ట్ గా కొద్దిసేపట్లో చూసినారా ఎంత పైకి అయితే వచ్చేసింది మార్కెట్ అనేది. జస్ట్ ఇంకా కొంచెం చిన్న 2 points మూవ్ అయితే మనకు టార్గెట్ హిట్ అవుతుండే 13 వరకు వచ్చిండే. 11 12 అట్లయితే నడుస్తుంది. సో కొంచెం వెయిట్ చేసాం, 180 అట్లయితే ప్రాఫిట్ కనిపిస్తుంది. చూసినారా ఇట్లా ఉంటది అన్నట్టు, చాలా రిస్కీ కూడా ఉంటది, లాస్ అయితే కూడా చాలా రిస్కీ ఉంటది అన్నట్టు ఓకేనా. 170 అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది కదా మీకు. 190 200 దాటింది మన ప్రాఫిట్ అనేది ఓకే. 200 187 ఓకే వెరీ నైస్ ఓకే. సో ఎగ్జిట్ అయిపోదాం ఓకేనా. ఎక్కువ కూడా ఆశించకూడదు ఓకేనా. ఓకే కొంచెం 114 ఓకే టచ్
అవ్వగానే 14-15 కి టచ్ అవ్వగానే మనదైతే హిట్ అయిపోతుంది అన్నట్టు టార్గెట్ అనేది. ఓకే, టచ్ అవ్వు కొంచెం ఇట్లా రిస్కీగా ఉంటది బ్రో, ఇక్కడ చాలా రిస్కీగా ఉంటది అన్నట్టు. చూడండి 200 ప్రాఫిట్ చూపి 95 కి అయితే వచ్చేసింది, కనిపిస్తుంది కదా ఇట్లా. ఓకేనా, సో ఎగ్జిట్ అయిపోతే బెటర్ అనిపిస్తుంది ఇక్కడ నుంచి. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అయితే ప్రాబ్లం. ఓకే, 147, 150, 167 ప్రాఫిట్, 108, 170, 86, 168. చూడండి ఎంత నడుస్తుంది ఇక్కడ కనిపిస్తుంది మీకు. 110 అట్లయితే నడుస్తుంది. 115 కి మనం పెట్టుకున్నాం అన్నట్టు. 121, 98 రూపీస్ ప్రాఫిట్. జస్ట్ ఒకటి లాట్ అయితే తీసుకున్నా అన్నట్టు. 120, ఓకేనా, 120, 162, 163 గైస్, 150, ఓకే, 167. ఓకే, ఎగ్జిట్ అయిపోతున్నా 178, ఓకేనా, 185. ఒకవేళ మనకు టార్గెట్ అనేది రీచ్ కాలేదనుకోండి బ్రో, ఎగ్జిట్ అయిపోతే బెటర్ ఉంటది అన్నట్టు. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు రివర్సల్ అవుతుందో చెప్పలేం కాబట్టి. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి ఆల్రెడీ చాలా పైకి అయితే వచ్చేసింది మార్కెట్ కూడా. ఓకే, ఎగ్జిట్ అయిపోతా ఇక్కడ నుంచి. ఓకేనా, 150. ఓకే, ఎగ్జిట్ అయిపోతున్నా, సరేనా, ఎగ్జిట్ అయిపోయినా అన్నట్టు. ఓకేనా, సో మనం ఆప్షన్స్ లో ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఉండాలి బ్రో, చాలా ఫాస్ట్ గా ఉండాలి అన్నట్టు. ఇక్కడ ప్రాఫిట్ అయినా చాలా ఫాస్ట్ ప్రాఫిట్ అవుతుంది, లాస్ అయినా చాలా ఫాస్ట్ గా లాస్ అవుతుంది. చూసినారు కదా 200 దాకా చూపించింది, నేను ఎగ్జిట్ అయ్యే లోపే 137 ప్రాఫిట్ అనేది బుక్ అయింది మనకైతే దీంట్లో. ఓకేనా, సో ఇట్లయితే మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో అయితే ట్రేడ్ అనేది చేసుకోవచ్చు బ్రో, అర్థమవుతుంది కదా. సో ఇదే మనం ఆప్షన్స్ లో చేస్తే, ఇప్పుడు మీకు ఆప్షన్స్ లో కూడా స్టాక్స్ లో కూడా చేసి అయితే చూపిస్తా. దీంట్లో మనం 137 ప్రాఫిట్ బుక్ చేసినాం. ఎంత క్లిక్ చేసుకొని పొజిషన్ డీటెయిల్స్ కూడా చూపిస్తా. 105 కి పర్చేజ్ చేసినాం, 1 లెవెల్ కి అయితే సేల్ చేసినాం. అంటే జస్ట్ ఒక 5 పాయింట్స్ ఏమో తీసుకున్నాం బ్రో, అంతే. ఓకేనా, సో మనం ఒక టార్గెట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఒకవేళ మన టార్గెట్ రీచ్ అయితే లేదంటే ఎగ్జిట్ అయిపోవాలి, టార్గెట్ హిట్ అయ్యే వరకు కూర్చోవద్దు. ఓకేనా, సో ఇట్లా రిస్కీ ఉంటది అన్నట్టు మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, అర్థమైంది కదా. ఇప్పుడు మీకు స్టాక్స్ లో కూడా చేసి చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్ చేసినందుకు దీంట్లో బ్రోకరేజ్ చార్జెస్ ఎంత తగిలినాయి చూపిస్తా. ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుందాం, మన అమౌంట్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి 50.87 రూపీస్ చార్జెస్ అయితే తీసుకున్నారు బ్రో ఇక్కడ ఈ అప్లికేషన్. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే బ్రో నువ్వు ప్రాఫిట్ అయినావు బట్ ఇక్కడ యాడ్ కాలేదేం బ్రో అని మీకు డౌట్ రావచ్చు. మన ప్రాఫిట్ అనేది నెక్స్ట్ డే అయితే యాడ్ అవుతుంది అన్నట్టు, సరేనా గైస్, నెక్స్ట్ డే అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇది లాస్ అయితే అయింది కదా, అది ఈ చార్జెస్ దీంట్లోకి వెళ్ళి మన 5,000 లకి వెళ్ళి కట్ అయితే ఇంత 5,000 ఉండే కదా, ఎంత 51 రూపీస్ ఏమో కట్ అయినాయి, అంతే కదా. సో మన ప్రాఫిట్ అనేది టుమారో వరకు అయితే మనకి యాడ్ అవుతుంది అన్నట్టు. ఇది చాలా మందికి డౌట్ వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో అయితే ట్రేడ్ చేసిన. ఇప్పుడు స్టాక్స్ లో ట్రేడ్ చేద్దాం, మీకు అర్థమవుతుంది దేంట్లో చేయాలో మీకే అర్థమవుతుంది. ఓకేనా, చూసినారా స్టాక్స్ లో ఎంత వాలిటిలిటీ ఉండేనో, అదే మనం ఇంకా బ్యాంక్ నిఫ్టీలో చేసినాం అనుకోండి ఇంకా చాలా ఫాస్ట్ గా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో అయితే. ఓకేనా, సో ఇప్పుడు మనం స్టాక్స్ లో అయితే తీసుకుందాం. స్టాక్స్ లో చేయడానికి సింపుల్ ఇక్కడ సర్చ్ ఆప్షన్ అయితే ఉంటది, దీనిపైన క్లిక్ చేసుకొని మీ ఇష్టం వచ్చిన స్టాక్ అయితే సర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ స్టాక్స్ లో ఏంటంటే మీకు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు మనము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఒక్క నిమిషం బ్యాక్ అయితే వెళ్తా గైస్. ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో చేసినాం కదా బ్రో, దీంట్లో మనకు రీసెర్చ్ చేసే అవసరం అయితే ఉండదు బ్రో. అంటే ఏ స్టాక్ ఏంది అనేది ఇట్లా అవి ఉండదు అన్నట్టు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నిఫ్టీ 50 ఇవి ఏంటంటే ఆల్రెడీ ఏవైతే టాప్ కంపెనీస్ టాప్ బ్యాంక్స్ ఉంటాయి కదా, సో ఏవైతే టాప్ పర్ఫార్మ్ చేస్తాయో అవే ఇక్కడైతే యాడ్ చేసి అయితే పెడతారు అన్నట్టు వీళ్ళు. ఓకేనా, సి ఆల్ పైన క్లిక్ చేస్తే ఇవన్నీ టాప్ పర్ఫార్మ్ చేస్తేనే దీంట్లో యాడ్ చేసి పెడతారు. కొంచెం కూడా ఒక బ్యాంక్ కానీ ఒక కంపెనీ కానీ కొంచెం కూడా లో పర్ఫార్మ్ చేసింది అనుకోండి, దానికి బయటికి నూకేసి వేరే కంపెనీకి అయితే తీసుకుంటారు అన్నట్టు. సో ఇక్కడ మనకు అంత రీసెర్చ్ చేసే అవసరం అయితే ఉండదు, జస్ట్ మన సెటప్ అయితే చూసుకోవాలి. ఓకేనా, సెటప్ అయితే చూసుకోవాలి. ఎంత బ్రో మనం తీసుకున్నాం, ఎంత నడుస్తుంది ఇప్పుడు చూడండి. ఇదేనా బ్యాంక్ నిఫ్టీ 50 అని తీసుకున్నాం కదా. ఓకే చూద్దాం, సో ఎంత నడుస్తుంది, 113, 114 దాకా నడుస్తుంది. సరే చెప్తున్నా కదా, దీంట్లో మనం అంత రీసెర్చ్ చేసే అవసరం అయితే ఉండదు అన్నట్టు. జస్ట్ ఏంటంటే మన సెటప్ అనేది చూసుకోవాలి, మన సెటప్ వచ్చిందంటే మనం తీసుకోవాలన్నట్టు ట్రేడ్. అదే గైస్ మీరు ఇక్కడ స్టాక్స్ అనుకోండి, సో దీంట్లో ఏంటంటే ఎన్నో స్టాక్స్ ఉన్నాయి గైస్, 5,000 దాకా స్టాక్స్ ఉన్నాయి. సో దాంట్లోకి వెళ్ళి మీరు రీసెర్చ్ చేయాలన్నట్టు. ఏ స్టాక్ లో వాలిటిలిటీ ఎక్కువ ఉంది, ఏ స్టాక్ ఈ రోజు పర్ఫార్మ్ చేస్తుంది, మార్కెట్ సెంటిమెంట్స్ ఎట్లున్నాయి, FIIs అండ్ DIIs ఎట్లా పర్ఫార్మ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం పర్చేజ్ చేస్తున్నారు, ఏం సేల్ చేస్తున్నారు, ఇవన్నీ మీకు ఫండమెంటల్ ఎనాలిసిస్ చేసే అవసరం అయితే ఉంటది అన్నట్టు స్టాక్స్ లో. కానీ దీంట్లో ఏముంటది అంటే స్టాక్స్ లో కొంచెం రిస్క్ ఫ్రీ ఉంటది అన్నట్టు. అదే మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కన్నా దీంట్లో రిస్క్ ఫ్రీ అనేది ఉంటది అన్నట్టు. ఓకేనా, సో మీ ఇష్టం, ఇప్పుడు మీరు దేంట్లోనే సరే చేసుకోవచ్చు. ఓకేనా, మీరు బిగినర్ అయితే మీరు స్టార్టింగ్ స్టాక్స్ నుంచే స్టార్ట్ అయితే చేయండి బ్రో. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఒక స్టాక్ అయితే తీసుకుంటా. ఇక్కడ నుంచి ఏ స్టాక్ తీసుకుందాం అంటే, సో ఒక స్టాక్ అయితే తీసుకుందాం. ఓకేనా, ఆల్ స్టాక్స్ పైన క్లిక్ చేసుకొని, సో ఇక్కడ ఫిల్టర్స్ పైన క్లిక్ చేసుకుంటా నేనైతే. ఓకేనా, మార్కెట్ క్యాప్ లో లార్జ్ క్యాప్ పెట్టుకుంటా. ఓకేనా, లార్జ్ క్యాప్ పెట్టుకుంటా, ఎందుకంటే మనము చేయాలనుకుంటే దీంట్లో స్టాక్స్ లో ఏంటంటే లార్జ్ క్యాప్ లో చేసుకుంటే బెటర్ గైస్. ఎందుకంటే లార్జ్ క్యాప్ లో ఏంటంటే కొంచెం క్యాష్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఓకేనా, రిలయన్స్ ఇండస్ట్రీ పైన క్లిక్ చేసుకుంటున్నా. ఎగ్జాంపుల్ కోసం అయితే తీసుకుంటున్నా బ్రో, మీకు ఎలాంటి రికమెండేషన్ అనేది లేదు, ఇదే తీసుకోండి బ్రో అని నా తరపు నుండి, అర్థమవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ పెట్టుకున్నా. మార్కెట్ చూడండి ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది, బట్ ఇక్కడ చూసుకుంటే ఇవి మన కింది సైడ్ చూపిస్తున్నాయి డాట్స్, అంటే ఇక్కడ కాల్ సైడ్ అయితే తీసుకోమని ఇస్తుంది. బట్ మార్కెట్ చూసుకోవచ్చు, ఇది కూడా కాల్ సైడ్ చూపిస్తుంది, అండ్ ఇదైతే సేలింగ్ సైడ్ అయితే వస్తుంది అన్నట్టు. సో ఒకసారి చూసుకుందాం, 5 minute టైం ఫ్రేమ్ కూడా చెక్ అయితే చేసుకుందాం అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ కూడా చూసుకుంటే ఇది కూడా ఫాలింగ్ సైడ్ చూపిస్తుంది, ఇది కూడా చూపిస్తుంది. ఈ 3 ఇండికేటర్స్ పైన నేను వీడియో అనేది చేసినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు. ఓకేనా, సో 3 ఇండికేటర్స్ పైన వీడియో చూడండి.
చూడండి, మీకు ఆ వీడియో చూస్తే నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమైపోతుంది అన్నట్టు, సరేనా. సో వేరే స్టాక్ అయితే చూసుకుందాం. మనకి సెటప్ అనేది ఉండాలి బ్రో, ఏదో గుడ్డిగా తీసుకోవద్దు ట్రేడ్ అనేది. మనం కష్టపడిన మనీ అంత ఈజీగా పొడగొట్టుకోవద్దు అన్నట్టు. బట్ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఓవర్ సేల్ అనేది అయిపోయింది. సో చూసుకోవచ్చు 1 minute టైం ఫ్రేమ్ చూసుకుందాం, ఒకసారి చూసుకుందాం సరేనా. 1 minute టైం ఫ్రేమ్ ఓకే. చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్తుంది, బట్ ఇక్కడ ఓవర్ బాట్ అనేది అయిపోయింది అన్నట్టు. అంటే ఇక్కడ పైకి 80s లెవెల్ దాకా వచ్చేసిందంటే ఓవర్ బాట్ అయినట్టు గైస్ ఇక్కడ నుంచి, ఓకేనా. వేరే స్టాక్ చూసుకుందాం, HDFC చూసుకుందాం ఇప్పుడు. ఓకే, HDFC చాలా ప్రైస్ కూడా చాలా, ఇది కూడా ఓవర్ బాట్ అయిపోయింది. సరే వేరేది ఇట్లా చూసుకోవాలన్నట్టు, ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలన్నట్టు ఫండమెంటల్ అనాలిసిస్, అండ్ చూసుకోవాలి దేంట్లో ఎంత ఉంది, ఏది ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది, మంచి స్టాక్ చూసుకొని తీసుకోవాలి గైస్. ఒకవేళ మీరు చక్క వోలిటిలిటీ క్యాష్ ఫ్లో లేకున్నా స్టాక్ లో చేసినారు అనుకోండి, వేస్ట్ అవుతుంది. మీరు తీసుకున్న ట్రేడ్ కి బ్రోకరేజ్ చార్జెస్ పే చేయాల్సి వస్తుంది. అక్కడ మీకు ప్రాఫిట్ కూడా కాదు, అంత లాస్ కూడా కాదు అన్నట్టు, వేస్ట్ ట్రేడ్ తీసుకొని వేస్ట్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో అందుకోసమే ఓకే వేరేది అయితే చూసాం. మళ్ళీ SBI అయితే చూసాం ఒకసారి ఏం నడుస్తుందో. ఒక చిన్న ఒక ట్రేడ్ అయితే తీసుకొని చూపిస్తా. ఓకే, ఇక్కడైతే పైన సైడ్ అయితే చూపిస్తుంది ఇది కూడా. సరే ఒక చిన్న ట్రేడ్ అయితే తీసుకొని అయితే చూపిస్తా దీంట్లో అయితే మీకు, ఓకేనా. ఓకే, ఒక బై సైడ్ అయితే తీసుకుంటా, బట్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది ఇది. సరే చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం, ఓకేనా. ఎందుకంటే మళ్ళీ వేస్ట్ గా లాస్ అయింది అనుకో, ఎందుకు పైసలు బొక్క చేసుకోవడము, అందుకోసమే. ఇక్కడ చూసుకుంటే మాత్రం మార్కెట్ అనేది పైకి వెళ్లాల్సిందే. ఓకే సరే, ఒక బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ ఓవర్ సేల్ అయి పైకి అయితే వెళ్తుంది కదా మార్కెట్ అనేది. చూడండి ఎంత వోలిటిలిటీ ఉంది, పైకి ఇచ్చింది దెన్ మళ్ళీ కిందికి ఇట్లా చూడండి గైస్ ఎంత ఫాస్ట్ గా మూవ్మెంట్ అనేది ఉందో. ఇట్లా మీరు స్టాక్స్ మళ్ళీ రీసెర్చ్ చేసుకోవాలైతే వస్తుంది అన్నట్టు స్టాక్స్ లో చేస్తే. అదే మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో చేసుకుంటే ఏంటంటే మీకు అంత రీసెర్చ్ చేసే అవసరం ఉండదు, బట్ ఏంటంటే లాస్ అయ్యి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గైస్ దాంట్లో. ప్రాఫిట్ కూడా ఫాస్ట్ గా అవుతుంది కానీ లాస్ కూడా అవుతుంది అన్నట్టు, అది సరేనా. సో ఇక్కడ నాకు సెటప్ అనేది దొరకలేదు కాబట్టి నేను తీసుకోలేకపోతున్నా బ్రో, కొంచెం వెయిట్ చేయండి. నేను ఒక మంచి సెటప్ దొరకంగానే నేను స్టాక్స్ లో కూడా ఒక ట్రేడ్ అయితే తీసుకొని చూపిస్తా. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి, టాటా మోటార్స్ లో నాకు కొంచెం సెటప్ అనేది అనిపిస్తుంది, ఓకేనా. షార్ట్ సేల్ అనేది చేస్తా ఇక్కడైతే. సో సింపుల్ గా ఇక్కడ చూసినారు కదా మీరు, సేల్ పైన క్లిక్ చేసిన, ఓకేనా. ఎందుకంటే మార్కెట్ ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి దీనికి షార్ట్ సేల్ అని అంటాం మనము, ఓకేనా. ఒక 100 తీసుకుంటా, ఎంత 15,000 తగులుతున్నాయి కాబట్టి జస్ట్ 50 ఎక్కువనే అయితే, ఇది కూడా 30 క్వాంటిటీ అంటే 4,000 తగులుతున్నాయి. ఓకే, ఒకటి సేల్ అయితే చేసిన అన్నట్టు, జస్ట్ 30 క్వాంటిటీ అనేది తీసుకున్నా బ్రో, ఓకేనా. సో ఇప్పుడు టాటా మోటార్స్ లో అయితే తీసుకున్నాం, క్లిక్ చేసుకొని చార్ట్స్ అయితే చూపిస్తాం మీకు, ఓకేనా. సో దీంట్లో మనకు లాస్ అయినా కొంచెం స్లోగా లాస్ అయితే, ప్రాఫిట్ అయినా స్లోగా ప్రాఫిట్ అనేది అయితే ఉంటుంది. సో చూడండి ఇప్పుడు మనకి ఎంత ఇట్లా కిందికి రావాలన్నట్టు మార్కెట్ అనేది, ఇంకా ఇక్కడ వరకు ఫాలింగ్ అయింది అనుకోండి ప్రాఫిట్ అయినట్టు, ఓకేనా. మనకైతే దీంట్లో కూడా మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు, సరేనా. ఒకసారి మీకు చూపిస్తా చూడండి, సింపుల్ బ్యాక్ వచ్చేస్తా. 3 రూపీస్ అట్లయితే చిన్న లాస్ అనేది కనిపిస్తుంది, 1 రూపీ 3 రూపీ ఇట్లా చిన్న చిన్న ప్రాఫిట్స్ వస్తాయి. మనం స్టాక్స్ లో చేయాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది ఉండాలన్నట్టు గైస్, గుర్తు పెట్టుకోండి. అదే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఏంటంటే మీరు చిన్న అమౌంట్ ని కూడా స్కాల్పింగ్ అట్లా చేసుకోవచ్చు. చిన్న అమౌంట్ తోనే చూడండి మనకి ఎంత 200 వరకు ప్రాఫిట్ చూపించండి, ఓకేనా. సో దీంట్లో చూసుకుంటే ఎంత 170.65 కి పర్చేజ్ చేసినాం. సో దీనిపైన క్లిక్ చేసుకొని యాడ్ స్టాప్ లాస్ పైన క్లిక్ చేసుకుంటా. సో ఇప్పుడు మనం షార్ట్ సేల్ చేసినాం కాబట్టి మార్కెట్ ఇప్పుడు మనం ఎంత కొన్నాం బ్రో, 790కి పర్చేజ్ చేసినాం కదా, 790 కన్నా 789, 780, 770 ఇట్లా కిందికి పడ్డది అనుకో ప్రైస్, అప్పుడు ప్రాఫిట్ ఉంటది అన్నట్టు. ఒకవేళ 790 కన్నా ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి లాస్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. 790 అంటే నేను ఇక్కడ 792 రూపీస్ అయితే స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నా అన్నట్టు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, 792 అంటే నీకు అంటే పెరిగితే ప్రాఫిట్ రావాలి కదా బ్రో అంటే, లేదు గైస్ ఇక్కడ మనం షార్ట్ సేల్ చేసినాం అన్నట్టు. షార్ట్ సేల్ చేస్తే ఏంటంటే మనం తీసుకున్న ప్రైస్ కన్నా ఇంకా తగ్గాలి ప్రైస్, అప్పుడే మనకు ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు, ఓకేనా. నేను షార్ట్ సెల్లింగ్ పైన కూడా కంప్లీట్ గా వీడియో చేసిన, అది కూడా చూడండి మీకు అర్థమైపోతుంది. దెన్ డిసైడ్ అవ్వండి మీరే దేంట్లో చేయాలనేది మీకే అర్థమవుతుంది, ఓకేనా. సో ఓకే, సో ఇక్కడైతే బై పైన క్లిక్ చేసేస్తా బ్రో. నేనైతే 792 తగ్గలంగానే ఇక్కడైతే మన సేల్ అనేది అయిపోవాలన్నట్టు, సరేనా. పొజిషన్ లకు వచ్చేద్దాం. సో చూసుకుంటే జస్ట్ 10 రూపీస్ అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది, ఎంత 790.65 అట్లయితే నడుస్తుంది, ఓకేనా. అందుకే చూడండి 790.65 పర్చేజ్ చేసినాం, 790.30 దాకా వచ్చింది, 30 పైసా పడిపోయింది కాబట్టి మనకు చిన్న ప్రాఫిట్ కనిపిస్తుంది అట్లా, ఓకేనా. ఇప్పుడు 790, 789 అట్లా పడ్డది అనుకోండి, ఇంకా కొంచెం ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు, సరేనా. ఓకే చూస్తుండండి, దీంట్లో ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటది అన్నట్టు గైస్, ఓకేనా. టైం ఎక్కువ తీసుకుంటది అండ్ దీంట్లో రిస్క్ ఫ్రీగా ఉంటది, ఓకేనా. మీరు ఒక బిగినర్ అయితే డెఫినెట్లీ గా మీరు స్టాక్స్ లోనే చేసుకోండి, మంచిగా అయితే ఉంటది. అండ్ స్టాక్స్ లో చేయాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ తో చేయాలి. మీరు కొంచెం నేర్చుకోవాలనుకుంటే జస్ట్ 5,000 అట్లా యాడ్ చేసుకొని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. అండ్ 5,000 పెట్టిన అమౌంట్ ని కూడా మీరు ఎట్లా ఊహించుకోవాలంటే, ఈ అమౌంట్ జస్ట్ నేను నేర్చుకోనికి అయితే పెడుతున్నా, ఒకవేళ లాస్ అయినా సరే నాకు ఏం ప్రాబ్లం కావద్దు అనుకుంటేనే మీరు పెట్టండి బ్రో ఇక్కడైతే, సరేనా. లేదైతే పెట్టకండి, ఓకేనా. ఒకటేసారి మీరు 50,000 అట్లా పెట్టుకున్నారు అనుకోండి, వేస్ట్ గా లాస్ అయితే పెద్ద అమౌంట్ కదా బ్రో, అందుకే అంటున్నా. నా పైసలైనా మీ పైసలైనా ఒకటే కదా, సరే చూద్దాం ఇక్కడైతే. అందుకే అంటున్నా మీకు చిన్న అమౌంట్ తో చేయండి, ఫస్ట్ నేర్చుకోండి మంచిగా, ఓకేనా. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మనకు అంత ప్రాఫిట్ కనిపిస్తలే, అదే రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మంచిగా ఇక్కడ
ప్రాఫిట్ కనిపిస్తుంది, కింది సైడ్ స్పైక్ ఇచ్చింది అనుకోండి ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నట్టు మనకు. సరే కొంచెం చూద్దాం మనం, ఓకేనా, చూస్తుండండి. సో దీంట్లో కూడా మనం చిన్న ప్రాఫిట్ అన్న ఏదైతే చూద్దాం బుక్ అయిన తర్వాత, దెన్ ఇంకా మాట్లాడుకుందాం. చూస్తుండని వీడియోని అయితే ఫాస్ట్ చేసేస్తాం. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి, మన సెటప్ అనేది ఇక్కడికైతే ఎండ్ అయిపోయింది. అంటే మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అయిపోయింది అన్నట్టు, పైకి అయితే వెళ్తుంది అన్నట్టు. సో ఎగ్జిట్ అయిపోవడే బెటర్ గైస్, ఓకేనా. ఎగ్జిట్ అయిపోతా ఇక్కడ నుంచి. సో చిన్న లాస్ అవుతుంది మనకు దీంట్లో, ఓకే, నో ప్రాబ్లం. ఎంత 13 రూపీస్ అట్లయితే లాస్ అవుతుంది, ఓకేనా. సో ఇంకా షేప్ వెయిట్ చేస్తే వేస్ట్, ఇంకా లాస్ ఎందుకు, ఓకే 10 రూపీస్ అట్లా లాస్ అవుతుంది. కొంచెం వెయిట్ చేసాం, ఇంకా చూద్దాం, సరేనా. సో చిన్న లాస్ అంతే, జస్ట్ అదే. మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో అయితే గట్టిగా అవుతుంది అన్నట్టు, ఓకేనా. చూసినారు కదా, చిన్న లాస్ అవుతుంది. లాస్ అయినా చిన్నగా అవుతుంది, ప్రాఫిట్ అయినా చిన్నగా అయితే స్టాక్స్ అన్నట్టు, ఓకేనా. అండ్ కొంచెం ఈ స్టాక్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంది కదా, అందుకే మనం తక్కువ ఎంత 30 క్వాంటిటీ తీసుకున్నాం అంతే కదా. ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఎంత 30 సేల్ చేసినాం అన్నట్టు చిన్నగా, ఓకేనా. అదే గైస్ మనము ఎంత పెట్టినాం గైస్, దీంట్లో అమౌంట్ ఎంత తగిలినాయి మనము చూసుకుంటే, ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఒక్క నిమిషం పొజిషన్ డీటెయిల్స్ చూసుకుంటే చూసుకోవచ్చు ఎంత తగిలినాయి బ్రో ఇక్కడ. సరే మనం సేల్ చేసినాక అర్థమవుతుంది మనకు కానీ, ఓకే. ఇది ఏంటంటే మొత్తం టోటల్ వాల్యూ అన్నట్టు, మనం ఇంట్రాడేలో తీసుకున్నాం కాబట్టి మనకు మార్జిన్ లాగా దొరుకుతుంది అన్నట్టు, సరేనా. నేను స్టాక్స్ పైన కూడా వీడియో చేసిన, మీరు చూడండి మీకు అర్థమైపోతుంది అన్నట్టు, ఓకేనా. సో చిన్నగా అయితే లాస్ కనిపిస్తుంది, దీంట్లో ప్రాఫిట్ అయినా చిన్నగా అవుతుంది, లాస్ అయినా చిన్నగా అవుతుంది. ఎక్కువ మూవ్మెంట్ అనేవి ఉండే అన్నట్టు. అండ్ నేను అంత మంచిగా రీసెర్చ్ కూడా చేసుకోలేను కదా స్టాక్స్, అందుకే కొంచెం మూవ్మెంట్ ఉన్న స్టాక్స్ తీసుకుంటే ఏంటంటే మంచి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి ఫాలింగ్ అవుతుంది, మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ ఓవర్ బాట్ కిందికి రానికి అయితే ట్రై చేస్తుంది అన్నట్టు. సరే కొంచెం రీసెర్చ్ చేసుకుని తీసుకుంటే బెటర్ గా అయితే ఉంటుంది అన్నట్టు మనకు. సో మూవ్మెంట్, వోలటిలిటీ అన్ని చూసుకొని అయితే తీసుకోవాలన్నట్టు. సో ఐ హోప్ గైస్ మీకు ఈ టూ ట్రేడ్ తోని అర్థమైపోయింది అనుకుంటున్నా దేంట్లో ట్రేడ్ తీసుకుంటే బెటర్ ఏంది అనేది. సో మీరు స్టార్టింగ్ కాబట్టి మీకు ఒకటి చెప్తే, స్టాక్స్ లోనే తీసుకోండి బ్రో. కొంచెం మీరు నేర్చుకోండి, మార్కెట్ ని అనాలిసిస్ చేయండి, దీని తర్వాత మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ తో గట్టి అమౌంట్ అయితే మంచిగా ప్రాఫిట్ చేయొచ్చు అన్నట్టు, ఓకేనా. చూడండి జస్ట్ ఎంత ఒక 3-4 మినిట్స్ లో 137 ప్రాఫిట్ బుక్ చేసినాం. సరే దీంట్లోకి ఎగ్జిట్ అయిపోతా, మళ్ళీ వేస్ట్ టైం వేస్ట్ కదా, వీడియో కూడా చాలా లెంతీగా అయితే అయిపోతుంది. సరే ఎగ్జిట్ అయిపోతా, ఓకేనా. ఓకే ఎగ్జిట్ పైన అయితే క్లిక్ చేసేసిన గైస్, ఇక్కడైతే ఈ విధంగా మళ్ళీ దీంట్లో ఆర్డర్స్ లోకి వచ్చి క్యాన్సిల్ చేసేయాలి. ఇది కూడా క్యాన్సిల్ ఆల్ అయితే చేసేస్తా. మనం స్టాప్ లాస్ అది పెట్టుకున్నాం కదా, అది క్యాన్సిల్ చేసిన అన్నట్టు, సరేనా. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసుకుని బ్రోకరేజ్ చార్జెస్ చూసుకుంటే, దీంట్లో మనకి ఎంత బ్రో 40 రూపీస్ ఏమో బ్రోకరేజ్ చార్జెస్ అనేవి తగిలినాయి, 40 రూపీస్ ఏమో తగిలినాయి అన్నట్టు. దీంట్లో 47 ఏమో తగిలినాయి దీంట్లో, అంతే గైస్ మనకైతే ఇక్కడ, సరేనా. టోటల్ గా 2 ట్రేడ్స్ కలిపి 93 రూపీస్ అనేవి మనకైతే లాస్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే ఆ 93 ఇక్కడైతే కట్టినాయి. మన ప్రాఫిట్ అనేది రేపు అయితే సెటిల్ అవుతుంది అన్నట్టు. ప్రాఫిట్ ఎంత చేసినాం మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో చేసినాం కాబట్టి, ఎంత 137 అంటే 100 రూపీస్ ఏమో ప్రాఫిట్ అనేది రేపు సెట్ అవుతుంది. అంటే మనం ప్రాఫిట్ చేసింది ఏమైంది, అది బ్రోకరేజ్ చార్జెస్ కి పోయినాయి అన్నట్టు, సరేనా. అందుకోసమే అంటే మీకు ఒక డిసిప్లిన్ లో కూడా ట్రేడ్ చేయాలి బ్రో, ఎందుకంటే మనము ప్రాఫిట్ అయినది కూడా బ్రోకరేజ్ చార్జెస్ కి పే చేయాల్సి అయితే వస్తుంది. 1 డేలో ఒక 2 లేదా 1 అట్లా ట్రేడ్స్ తీసుకోండి, బెటర్ గా అయితే ఉంటది. సో మీ ముంగట 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నా మీకే అర్థమై ఉంటది దేంట్లో తీసుకుంటే బెటర్ అనేది. సో ఐ థింక్ మీకు ఇది చూస్తే ఎస్ బ్రో మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది కదా అని దీంట్లో మీకు అనిపించచ్చు, బట్ లాస్ అయితే కూడా చాలా గట్టిగా లాస్ అవుతుంది. నాది ఎస్టర్డే వీడియో చూడండి, దాంట్లో చూపించిన ఒక లాస్ అయిన ఉండే, గట్టి లాస్ అయిన చూపించిన దాంట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో లాస్ అయింది. అదే దీంట్లో ఏంటంటే మీరు బిగినర్ ఫేజ్ కాబట్టి ఎప్పుడైనా మీరు మీకు ఒకటే రికమెండ్ చేస్తే స్టాక్స్ లో అయితే చేయండి, సరేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైపోయింది అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి నేను మొత్తం ట్రాన్స్పరెంట్ గా అయితే పెట్టిన, ప్రతి ఒక్కటి అయితే చూపించిన. సో వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి, అండ్ పంచ్ అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తా, చెక్ చేయండి, డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి, నచ్చితే దాంట్లో కూడా ట్రై చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.